గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. టాన్సిలైటిస్, రైనైటిస్, అలర్జీతో బాధపడుతున్నారా? టాన్సిలైటిస్ ని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్జీకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు టాన్సిలైటిస్ అంటే ఏంటి? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో జనరల్గా మన బాడీలో మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం లాగా మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి. అలాగే దాంతోపాటుగా టాన్సిల్ అనే మనకి ఇక్కడ మెడ భాగంలో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే సడన్గా చల్లగా ఎయిర్ బయట ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, అవి కొంతమంది పేషెంట్స్లో అంటే ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో, లేకపోతే ఎవరి లోపల అయితే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందో అవి వాచిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్నే మనం టాన్సిలైటిస్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ప్రతి ఒక్కరు నాకు టాన్సిల్స్ ఉందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరిలో ఉంటుందండి టాన్సిల్స్. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ చల్లగా ఏదైనా తీసుకున్నా కానివ్వండి, ఎన్విరాన్మెంట్ చల్లగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, ఆ టాన్సిల్స్ అనేది దాని రెగ్యులర్ సైజ్ కన్నా కూడా ఉబ్బిపోయి ఉంటాయి. దాన్నే మనం టాన్సిలైటిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ టాన్సిలైటిస్ రావడానికి మేజర్ రీజన్స్ మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్, అలాగే ఫుడ్ అండ్ వాటర్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇది వచ్చినాక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక, మనం ఈ ఫుడ్ తీసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాటర్ తీసుకోవడానికి కానివ్వండి, మెడ భాగం నుంచి లోపలికి వెళ్ళడానికి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్యాసేజ్ అంతా కూడా ఉబ్బిపోయిన టాన్సిల్స్ ద్వారా క్లోజ్ అయిపోయినట్టు నారో అయిపోతుంది. కాబట్టి సో మింగడానికి కానివ్వండి, వాటర్ తీసుకోవడానికి కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇదనమాట, పెయిన్ ఉంటుంది. గొంతు భాగంలో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెయిన్ ఉండటము, దాంతోపాటుగా ఫీవర్ రావటము, ఇవన్నీ కూడా టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు అనమాట. సో మనం జనరల్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్టయితే కనుక, జనరల్గా టార్చ్ చేసి చూసినట్టయితే కనుక మనం గొంతు భాగంలో చిన్నగా 2 ఓవెల్ షేప్డ్ థింగ్స్ మనకి గొంతు భాగంలో కనిపిస్తూ ఉంటాయి, ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. దీన్నే మనం టాన్సిల్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ టాన్సిల్స్ ఉంది, కంటిన్యూస్గా చిన్నపిల్లలు వాటర్ చేంజ్ అయినా కానివ్వండి, లేకపోతే వెదర్ చేంజ్ అయినా కానివ్వండి, లేకపోతే ఫుడ్లో కూల్ ఉన్న ఫుడ్ ఎప్పుడైనా తీసుకున్నా సడన్గా వాచిపోవడం కానివ్వండి, ఇది రెగ్యులర్ బేసిస్ మీద అవుతుంది, అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్ బేసిస్ మీద అవుతుంది అంటే కనుక వాళ్ళు క్రానిక్గా ఎఫెక్ట్ అయి ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్లో జనరల్గా దాన్ని సర్జరీ చేసేస్తే బెటర్, ఊరికే వస్తుంది కాబట్టి, అది వాచిపోతుంది కాబట్టి సో సర్జరీ చేసేస్తే బెటర్ అని చెప్తూ ఉంటారు. సో ఒకసారి మనం టాన్సిల్స్ సర్జరీ ద్వారా రిమూవ్ చేసినట్టయితే కనుక పేషెంట్స్లో అంటే పిల్లల్లో కానివ్వండి, అడోలసెన్స్ ఏజెస్లో వచ్చే వాళ్ళకి కానివ్వండి, సో కంటిన్యూస్గా ఫీవర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కోల్డ్ అండ్ కాఫ్ కంటిన్యూస్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మెడ భాగంలో ఏదైనా డిస్కంఫర్ట్ లేకపోవచ్చు కానివ్వండి, కంటిన్యూస్గా వాళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం లేకపోవడం వల్ల కూడా ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేది అటాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి కేసెస్లో సర్జరీ ప్రిఫరబుల్ కాదండి. అన్లెస్ అది చాలా సివియర్ కేసు ఉంది, ఇంకా అది తప్ప వేరే ఆప్షన్ లేదన్నప్పుడు మాత్రమే సర్జరీ ప్రిఫరబుల్. లేదు అంటే ఇవన్నిటికీ కూడా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొంత లాంగ్ టర్మ్ వాడడం వల్ల కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఓకే డాక్టర్, సాధారణంగా టాన్సిలైటిస్ ఏ ఏజ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? సో టాన్సిల్స్ జనరల్గా 5 years 3 years పిల్లల నుంచి 18 to 19 years వాళ్ళ లోపల ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయండి. సో దాని తర్వాత టాన్సిల్స్ మళ్ళీ ఆల్రెడీ చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చింది, దాని తర్వాత వాళ్ళు మెడికేషన్ తీసుకున్నారు, అప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ అప్పటి నుంచి రాని వాళ్ళలో కనుక ఒకసారి 20 తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి మళ్ళీ రిపిటేషన్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏజ్ 3 to 19 years మధ్య లోపల వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ధర్మారెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మొన్న వెరికోసిస్ గురించి టీవీలో ఇచ్చినారు కదా. అవును సార్, చెప్పండి. దాని గురించే మాట్లాడదామని. ఎక్కడ హాస్పిటల్ సార్ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సార్, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే కనుక మీ ఏరియాకి ఏ నియరెస్ట్ బ్రాంచ్ ఉందో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే డాక్టర్, అయితే ఎలర్జీ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఉంటుంది ఎలర్జీ? సో జనరల్గా ఎలర్జీ అంటే ఎలర్జీ కన్నా ముందు ఎలర్జన్ అని చెప్తూ ఉంటాం. అంటే సో జనరల్గా మన బాడీ సర్ఫేస్లో కానివ్వండి, లేకపోతే మన జనరల్ సర్ఫేస్లెస్లో కానివ్వండి, మనం జనరల్ ఎన్విరాన్మెంట్లో కానివ్వండి,
అది ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే వేరే ఎన్విరాన్మెంట్ నుంచి మనం జనరల్గా ఉండే ఎన్విరాన్మెంట్లోకి వచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ హ్యూమన్ బీయింగ్ దాని కాంటాక్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా బాడీలో చేంజెస్ జరుగుతున్నాయి అంటే కనుక దాన్ని మనం అలర్జీ అని చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్గా మనం ఇప్పుడు ఉన్న సిటీ లైఫ్లో మనకి జనరల్గా అలర్జీ అంటే పొల్యూషన్ వల్ల వస్తుంది, లేకపోతే ఎప్పుడైనా కూల్ వెదర్ వల్ల కానివ్వండి అలా ఉంటుంది అనమాట. సో ఊళ్ళలో కానివ్వండి కొంచెం ఎన్విరాన్మెంట్ గ్రీనరీ ఉన్న ప్రదేశాల్లో చూసుకున్నట్టయితే కనుక పోలెన్ గ్రెయిన్స్ అంటే రేణువులు, ఇసుక రేణువులు కానివ్వండి లేకపోతే పుప్పొడి కానివ్వండి బయట గాలిలో ఎప్పుడైతే కంటిన్యూస్గా ఫ్లోటింగ్లో ఉంటుందో ఇఫ్ ఇన్ కేస్ అది మనకి హ్యూమన్ బాడీకి కాంటాక్ట్లో వచ్చినట్టయితే కనుక ఎలర్జీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరిలో ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండవు. ఎవరి బాడీలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో వాళ్ళల్లో మాత్రమే ఈ రియాక్షన్స్ అనేది చూడొచ్చు. సో జనరల్గా ఎలర్జీ అనేది ఏదైనా మనకి నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా రియాక్ట్ అవుతుంది మన బాడీ, దాన్ని మనం ఎలర్జీ అని చెప్తూ ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ స్కిన్కి కనుక ఏదైనా బయటది మన స్కిన్లోని పదార్థం కానివ్వండి లేకపోతే మన ఒంట్లోది అంటే మన బాడీకి సంబంధించింది కాకుండా బయట నుంచి ఏదైనా అటాక్ అయినప్పుడు కానివ్వండి, బయట నుంచి ఏదైనా కాంటాక్ట్లో వచ్చినప్పుడు కానివ్వండి, మనకి ఆ ఏరియాలో కానివ్వండి బాడీ మొత్తం కానివ్వండి కంటిన్యూస్గా ఇచ్చింగ్ సెన్సేషన్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి వచ్చినట్టయితే దాన్ని మనం స్కిన్ అలర్జీ అని చెప్తూ ఉంటాం. అలాగే తుమ్ములు కంటిన్యూస్గా అంటే ముక్కు మనం గాలి ద్వారా ఇఫ్ ఇన్ కేస్ మనకి నేసల్ రీజియన్లోకి వెళ్ళినట్టయితే కనుక కంటిన్యూస్గా తుమ్ములు ఉండటము, ముక్కు వెంబటి నీరు కారటం కానివ్వండి, కళ్ళంతా ఎర్రగా అయిపోవడం కానివ్వండి, ఇవన్నీ ఉన్నట్టయితే కనుక అలర్జిక్ రైనైటిస్ అని చెప్తూ ఉంటామండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రవణ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను డిసెంబర్ 1 రోజు ఒక బయట జ్యూస్ తాగాను. సో అది అంతకుముందు హాట్ వాటర్ తాగుతుండే, సడన్లీ ఆ కూల్నెస్ అనేది తాగడం వల్ల టాన్సిల్స్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. దాంతో నాకు ఇప్పటిదాకా నేను సఫర్ అవుతూనే ఉన్నాను. కాకపోతే డాక్టర్లు పెన్సిలిన్ సెలైన్స్ ఇంజెక్ట్ చేస్తే తగ్గింది. కాకపోతే నేను ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. అంటే నాకు వీక్నెస్ ఎక్కువ అవుతుంది. అయితే ఆ తగ్గితే ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది పోయింది. కాకపోతే అక్కడ గుంటల్లాగా ఏర్పడింది. గొంతులో అనేది ఆ ఇన్ఫెక్షన్ గుంటల్లాగా ఏర్పడి అది పోవట్లేదు. దీనికి సర్జరీ రిక్వైర్మెంట్ ఉందా అని ఓకే అండి. సో డిసెంబర్ 1 అంటున్నారు, ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సో ఇంతగానం లాంగ్ టైం ఉంది, ఈవెన్ మీరు యాంటీబయాటిక్స్ అవన్నీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంత లాంగ్ టైం ఉంది అంటే కనుక ఒకసారి మనం జనరల్ ఎగ్జామినేషన్ చేయాల్సింది ఉంటుంది సార్. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ దానికి సర్జరీ అవసరమా లేకపోతే మన మెడిసిన్స్ తోటి కంప్లీట్గా తగ్గిపోతుందా అని చూడొచ్చు సార్. ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్ డాక్టర్, అలర్జిక్ రైనైటిస్ అన్నారు కదా ఇందాక, ఇది వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఎందుకు వస్తుంది అలర్జిక్ రైనైటిస్? సో మనం జనరల్గా అంటే ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మనకి బయట రేణువులు డస్ట్ జనరల్గా వెళ్తుంది. కాకపోతే మనకి ఏదైనా బాడీకి సూటబుల్ అవ్వని డస్ట్ కనుక మనం ముక్కులో నుంచి లోపలికి వెళ్ళినట్టయితే కనుక కంటిన్యూస్గా స్నీజెస్ అంటే తుమ్ములు రావటం కానివ్వండి, ముక్కు వెంబట నీరు రావటం కానివ్వండి, నోస్ అంతా కూడా దురదగా ఉండటము, అలాగే కళ్ళంతా ఎర్రగా అయిపోయి అక్కడి నుంచి కూడా నీళ్లు కారటం, అలాగే దురద ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన బాడీలో అలర్జన్ అనేది మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని బాడీలో నుంచి తీసేయటానికి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేయడం వల్ల ఆ డస్ట్ అలర్జన్ పార్టికల్ అనేది బయటకు వెళ్ళిపోయేంత వరకు కూడా మనకు తుమ్ములు అవన్నీ వస్తుంటాయి. కాకపోతే ఇది ఎప్పుడన్నా ఒకసారి అలా అయినప్పుడు వచ్చే రియాక్షన్. కాకపోతే రెగ్యులర్గా క్రానిక్గా ఉంటుంది, కంటిన్యూస్గా వాళ్ళకి ఎప్పుడు డైలీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి స్నీజింగ్ వస్తుంది, కళ్ళెంబట నీళ్ళు వస్తుంటాయి, రెడ్ అయిపోతుంది, ఫేస్ అంతా కూడా పఫీనెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అన్నట్టయితే కనుక వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళు కోల్డ్ సెన్సిటివ్ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి చల్ల వాతావరణం కానివ్వండి, చల్ల ప్రదేశాలు కానివ్వండి, చల్ల ఫుడ్ కానివ్వండి పడదు. కాబట్టి వాళ్ళు మార్నింగ్ లేవగానే కొంతమంది మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఆ చల్లటి వాటర్ వాళ్ళకి ఫేస్కి తగిలినా కానీ వాళ్ళకి ఎంబటే తుమ్ములు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కంటిన్యూస్గా తుమ్మడము, తుమ్మినాక తర్వాత డే అంతా కూడా ముక్కు వెంబటి నీరు కారటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవి మెయిన్ లక్షణాలు అనమాట. ఇది రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఒక రీజన్ అన్నట్టు చెప్పవచ్చు. సో ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు కొన్ని థింగ్స్ అన్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. సో అలా కాకుండా దాని ఎక్స్పోజర్ అనేది మనకి తప్పట్లేదు అన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని బయటకు తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రియాక్షన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అని చెప్పొచ్చు. ఎస్ డాక్టర్, ఆస్తమా ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి?
సో జనరల్గా ఇప్పుడు అలర్జీ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా నార్మల్. ఆస్తమా అనేది మనకి లంగ్స్కి సంబంధించిన అంటే పల్మనరీకి సంబంధించింది అనమాట. సో జనరల్గా ఆస్తమా ఉన్నప్పుడు బ్రెత్లెస్నెస్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొంత దూరం నడిచినా కానివ్వండి, లేకపోతే కొన్ని మెట్లు ఎక్కగానే కూడా వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి సరిగ్గా ఆడకుండా ఉంటుందన్నమాట. ఈ కండిషన్ మళ్ళీ వేరే కండిషన్స్లో కూడా చూడొచ్చు అనమాట మనం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి రక్తహీనత ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్డియాక్ డిసీజెస్ ఉన్నా కానివ్వండి, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా కానివ్వండి, వాళ్ళల్లో కూడా మనం ఈ లక్షణాలు చూడొచ్చు అనమాట. కొంచెం దూరం నడవంగానే దమ్ము రావటం కానివ్వండి, లేకపోతే కొన్ని మెట్లు ఎక్కగానే దమ్ము రావటం కానీ. సో మనం ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇనీషియల్ స్టేజెస్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంది అంటే కనుక రీజన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మనము హెచ్బి పర్సంటేజ్ చేయించుకున్నాం, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము, అది నార్మల్గానే ఉంది అంటే కనుక, ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళకి కార్డియాక్ డిసీజెస్ ఏమీ లేదు అంటే కనుక మనము ఆస్తమా లాగా తీసుకోవాలి. దాంతో పాటుగా నైట్ టైంలో అంటే వాళ్ళకి నైట్ చల్లగా ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్లీపింగ్ పొజిషన్లో ఉండగానే వాళ్ళకి దగ్గు స్టార్ట్ అయిపోవడం కానివ్వండి, బ్రెత్లెస్నెస్ అవ్వడం కానివ్వండి ఉన్నట్టయితే కనుక మనం దాన్ని ఆస్తమా లాగా గుర్తించవచ్చు. ఎస్ డాక్టర్, సైనసైటిస్ కానీ ఇలా ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే, అది ఫేస్ చేసినప్పుడు మాత్రం మెడిసిన్ వేసుకుంటారు, మిగతా టైంలో ఆపేస్తారు, ఇది కరెక్టే అంటారా ఇలా చేయడం? సో దానివల్ల మనకి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుందండి. సో అది వచ్చినప్పుడు చూసుకుందాము, లేకపోతే అది ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుందాము అన్నట్టయితే కనుక, సో ఈ సీజన్లో అంటే ఇప్పుడున్న సీజన్లో మనం తీసుకున్నాము, ఒక సిట్రిజైన్తో ఆగిపోయింది, కాకపోతే అదే నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సీజన్ వచ్చేటప్పటికి ఆ సిట్రిజైన్ డోస్ అనేది వాళ్ళకి తక్కువ అయిపోతుంది అనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకునే దగ్గర వాళ్ళు 2 tablets వేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత అలాగే కంటిన్యూ చేసినట్టయితే కనుక అది 3కి పెరగడము, లేకపోతే డేలోనే 3 తీసుకోవాల్సిన అవసరం రావడము, ఇలా డోసేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అయిపోతూనే ఉంది, వాళ్ళ బాడీ ససెప్టబిలిటీ అనేది లో అయిపోతూనే ఉంది. కాబట్టి దానికి మెడిసిన్ అనేది డోసేజ్ పెంచుతూ వెళ్తున్నాం. ఇలా కాకుండా మనకు వచ్చినప్పుడే కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ మనం కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకున్నాము అంటే కనుక మన లెవెల్స్ అన్నీ కూడా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉండడము, దాంతోపాటుగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అయిపోవడం వల్ల కొంతవరకు మనకి ఈ సీజన్లో ఎంత ఎఫెక్ట్ అయిందో నెక్స్ట్ సీజన్కి అవ్వకుండా ఉంటుందన్నమాట. దానికి మనం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎస్ ఓకే డాక్టర్, అయితే టాన్సిలైటిస్కి హోమియోపతి వాడటం వల్ల పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందంటారా? కంప్లీట్గా అండి. ఎందుకంటే జనరల్గా టాన్సిల్స్ వచ్చినప్పుడు పేషెంట్స్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, సో జనరల్గా ప్రతి ఒక్కరిలో ఒకటే సిమ్టమ్ ఉంటుంది. వాళ్ళకి పెయిన్ ఉండడం కానివ్వండి, మింగటంలో ప్రాబ్లం ఉండటం కానివ్వండి, ఇది జనరల్ సిమ్టమ్స్. ఈ జనరల్ సిమ్టమ్స్లో కూడా కొంతమంది పేషెంట్స్లో మనం తీసుకున్నట్టయితే కనుక కొంతమందికి టాన్సిల్స్ ఉబ్బిపోయి ఉంటాయి, వాళ్ళకి తినడప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కానీ పెయిన్ ఉండదన్నమాట. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమాటిక్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుందండి. అండ్ ఇన్ జనరల్గా అందరికీ టాన్సిలైటిస్ ఉన్నప్పుడు ఏదో యాంటీబయాటిక్స్ వాడడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానివ్వండి, టైం బీయింగ్ రిలీఫ్ మాత్రమే ఉంటుందన్నమాట. అదే మన హోమియోపతికల్లీ మనం కేస్ టేకింగ్ తీసుకుని దాని ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని చూసి దానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఓకే డాక్టర్, అయితే టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇనీషియల్ స్టేజెస్లో చెప్తాం అనమాట. అంటే మన ట్రీట్మెంట్ తీసుకోనప్పుడు అనమాట, మనం ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని డేస్ వరకు లేకపోతే కొన్ని మంత్స్ వరకు కూడా మనం ఈ డైట్ చెప్తాము. దాని తర్వాత వాళ్ళకి మెల్లిమెల్లిగా అన్ని ఫుడ్స్ అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటూ ఉంటాం. సో జనరల్ డైట్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఎటువంటి చల్ల పదార్థాలు తీసుకోవద్దని చెప్తాము. అలాగే ఏదైతే ఇన్ఫెక్షన్ పెంచే ఛాన్సెస్ ఉండే ఫుడ్ ఏవైతే ఉంటాయో, మనకి పులుపు కానివ్వండి లేకపోతే నంజు వస్తువులు కానీ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ రెగ్యులర్గా వాళ్ళు హాట్ వాటర్ తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది కాబట్టి ఆ రెగ్యులర్ హాట్ వాటర్ కన్జంప్షన్ అనేది చెప్తాం. అలాంగ్ సైడ్ మనకి కంటిన్యూస్గా గార్గిలింగ్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అర్జున గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మేడం గారు నాకు డయాబెటీస్ ఉంది మేడం. ఓకే అండి. ఆ డయాబెటీస్ వల్ల ఒకసారి CAT1 టీబీ టాబ్లెట్స్ వాడాను మేడం. దాని వలన ఆస్మా వచ్చింది మేడం. ఓకే అండి. తర్వాత ఒక 15 years పోయిన తర్వాత CAT4 వచ్చింది మేడం. CAT4 కి కూడా మొన్న 2 years టాబ్లెట్స్ వాడేసాను మేడం. అంటే నేను ముందు నేను ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అసలు ఏంటి అని ఒకసారి కొనుక్కుందాం అని మేడం. అంటే నాకు తుమ్ములు కానీ వస్తే ఇంక వస్తాకు వచ్చేస్తాయి మేడం.
ఓకే ఒకవేళ రాకపోతే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది మేడం. ఓకే అండి. దానివల్ల నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని ఒకసారి కొనుక్కుందాం మేడం. సో మీకు ఆల్రెడీ డయాబెటీస్తో ఎఫెక్టెడ్ ఉన్నారు కాబట్టి మీ ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ ప్రయర్గా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండి. అలాగే కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ మీదనే తీసుకోవాలి. అండ్ మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక మీ డయాబెటీస్ దాంతోపాటుగా మీరు ఏదైతే ఆస్థమాటిక్ కంప్లైంట్స్ కనిపిస్తున్నాయో దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాము అని చెప్తున్నారో ఆ టైంకి బాగానే ఉంది. ఫర్దర్గా ఏంటి అనేది కూడా చూసుకోవాల్సింది ఉంటుందండి. ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. మీ రిపోర్ట్స్ అలాగే మీ హెల్త్ కండిషన్ జనరల్గా అంతా కూడా ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా మీకు మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా తగ్గిపోతుంది సార్. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు కాలర్ అన్నట్టుగా డయాబెటిక్ పేషెంట్ అంటున్నారు, అలాగే కార్డియాక్ కానీ బీపీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా కానీ వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో జనరల్గా మనము నాన్ డయాబెటిక్ పేషెంట్స్ లాగా తీసుకున్నట్టయితే కనుక ఎవరిలో అయినా ఎఫెక్ట్ అనేది అంటే ఈ టాన్సిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ హీలింగ్ కెపాసిటీ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో తగ్గి ఉంటుంది, నాన్ డయాబెటిక్స్లో నార్మల్గా ఉంటుంది అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఏ దానికైనా కూడా హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చిన్న జనరల్గా దెబ్బ తగిలినా కానివ్వండి అది మానడానికి చాలా రోజులు పట్టడం కానివ్వండి, లేకపోతే జనరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, ఏది ఉన్నా కానివ్వండి వాళ్ళకి టైం టేకింగ్ ఉంటుంది అనమాట. కానీ కంపల్సరీగా తగ్గుతుంది, కాకపోతే టైం ఎక్కువగా తీసుకుంటే కంపారిటివ్గా నాన్ డయాబెటిక్స్లో. సో స్పెసిఫికల్గా ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. జనరల్గా తీసుకున్నట్టయితే కనుక టైం డ్యూరేషన్లో మాత్రమే డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో జ్యోతి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ఓకే చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు నాకు 2010 దెబ్బ తాగింది నెత్తికి. 2010 దెబ్బ తాగింది నెత్తికి. ఓకే అండి. సర్జరీ అయింది మేడం. సర్జరీ అయితే సర్జరీ సక్సెస్ కాలేదు మేడం. ఓకే చీమ వస్తూనే ఉంది మేడం ఇప్పటిదాకా నెత్తికి. ఓకే అండి. చీమ వస్తూనే ఉంది మేడం, పేడ తీసినా తగ్గట్లేదు మేడం. ఓకే అండి. సో రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు? ఓకే రైట్. ఓకే అండి. సో కండిషన్ మీకు హెడ్కి సంబంధించిన ఇంజురీ ఆల్రెడీ వాళ్ళు స్టిచెస్ వేసుంటారు కాబట్టి అది మీరు ఫుడ్ డయట్స్ ఏమీ పాటించకుండా మీకు ఫుడ్ అనేది రెస్ట్రిక్షన్ లేకుండా తింటున్నట్టయితే కనుక దానివల్ల కూడా మీకు హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గి ఉంటుంది. లేదు అంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది కూడా మనం చూసుకోవాల్సింది ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ఎస్ ఓకే డాక్టర్, ఈ టైంలో సీజనల్గా చూసుకుంటే ఈ టైంలో ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి ఎవరైనా కూడా వన్స్ ఆల్రెడీ వాళ్ళు అలర్జిక్ ఉన్నారు లేకపోతే వాళ్ళు సెన్సిటివ్ ఉన్నారు అంటే కనుక కంపల్సరీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్లో మనకి అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అందుతుందా లేదా, ప్రోటీన్స్ అందుతున్నాయా, విటమిన్స్ అందుతున్నాయా, మినరల్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో ఏ సీజన్ అయినా కూడా మనల్ని ఎఫెక్ట్ చేయదన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ లేదు వీక్గా ఉంది అన్నట్టయితే కనుక మనకి చిన్న వెదర్ చేంజ్ కూడా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఆల్రెడీ అలర్జిక్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంటేక్ అనేది ఫుడ్ ఇంటేక్ అనేది న్యూట్రిషియస్గా తీసుకోవాల్సింది ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీ అంతా కూడా వామ్గా పెట్టుకోవడం వల్ల, వామ్ ఎన్విరాన్మెంట్స్లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి జనరల్గా అలర్జీ వాళ్ళకి కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆస్తమా వాళ్ళకి కానివ్వండి, జనరల్ కోల్డ్ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ కోల్డ్ అనేది మనం జనరల్గా తీసేసి వామ్నెస్ వాళ్ళు పెట్టుకున్నట్టయితే కనుక వాళ్ళకి తొందరగా రిలీఫ్ ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి సార్. మేడం
ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా నాకు జలుబు లాగా వస్తుంది మేడం. మార్నింగ్ Okay. 6 కి అట్లా లేస్తాను. 6 నుంచి 9 వరకు కొంచెం అట్లా జలుబు లాగా కొంచెం స్నీజింగ్ అలా వస్తుంది. మ్మ్. ఈ మధ్య అలా తరచుగా ఉంది. తర్వాత డే అంతా బాగుంటుంది. మధ్యాహ్నం ఈవినింగ్ లాగా ఉన్నటువంటి జలుబు వచ్చేస్తుంది మేడం. తుమ్ములు ఎక్కువ వస్తాయి. తర్వాత ఇంకా ముక్కుల నుంచి నీరు కారణం ఆ విధంగా ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే నేను ఏదైనా ఒక సిట్రిజిన్, లివో సిట్రిజిన్ ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను మేడం. తర్వాత అది నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతుంది. ఈ మధ్య తరచుగా వస్తుంది మేడం ఇట్లా అది. సో మీరు తరచుగా దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు, సిటిజన్ వాడుతున్నారు అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అది అలర్జిక్ రైనైటిస్ అనమాట. సో మీకు చల్లగా బయట ఎన్విరాన్మెంట్ చల్లగా ఉన్నంతసేపు వరకు మీకు ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ మీకు ఎండ కొంచెం పెరిగే కొద్దీ మీకు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపించవన్నమాట. యాజ్ డే స్టార్ట్ అయ్యే కొద్దీ అంటే ఎండ పెరిగే కొద్దిగా మీకు వార్మ్త్ ఎన్విరాన్మెంట్లో వార్మ్త్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు బెటర్గా ఉంటారు. అదే మార్నింగ్ టైమ్స్లో మీరు లేచిన దగ్గర నుంచి 8:30, 9 వరకు కూడా మనకి అంతా కూడా ఎన్విరాన్మెంట్ అంతా చల్లగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో కాబట్టి మీకు ఆ చల్లదనం పడకపోవడం వల్ల మీకు కంటిన్యూస్గా తుమ్మలు కానివ్వండి, ముక్కు వెంబటి నీరు కారడం కానివ్వండి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు సార్. ఇప్పుడు మీకు ఒక సిట్రిజైన్తో ఆగేది ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ కంటిన్యూస్గా తీసుకున్నట్టయితే కనుక అది డోసేజ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది కానీ మీ బాడీ అనేది దానికి రెస్పాండ్ అవ్వదు అనమాట. సో అలా కాకుండా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ అలర్జిక్ రైనైటిస్కి ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టెడ్గా ఉంటుందండి. ఎస్, ఓకే డాక్టర్. అయితే చిన్నపిల్లల్లో ఆస్తమాకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి వాడడం వల్ల ఏమైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు ఆస్తమా? కంపల్సరీ అండి. చిన్న ఉన్నప్పటి నుంచి ఇఫ్ ఇన్ కేస్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి జనరల్గా లంగ్ కెపాసిటీ అనేది పెరగడం ఉంటుంది. దాంతో పాటుగా వాళ్ళకి జనరల్గా ఆస్తమా రావడానికి కారణం ఏంటి అంటే మనకి ఏవైతే ఊపిరితిత్తులు ఉంటాయో దానిలో మనకి చిన్న చిన్న ఛానల్స్ లాగా ఉంటాయి. దాన్ని ఆల్వియోలే అని చెప్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ దానిలో తేమ నిండుకుపోయినట్టయితే కనుక మ్యూకస్ అంతా నిండుకుపోయినట్టయితే కనుక మనం పీల్చుకునే ఊపిరి అనేది లోపల వరకు చేరకుండా బయట వరకే ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మనకి అది ఫిల్ అయ్యే కొద్దీ మనకి ఊపిరి అనేది లోపల దాకా వెళ్ళకపోవడం వల్ల మనకు కంటిన్యూస్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అయిపోతూ ఉంటుంది. సో ఇది జనరల్ కండిషన్. ఇది మనకి ఇఫ్ ఇన్ కేస్ పిల్లలలో మనం చూసినట్టయితే కనుక వాళ్ళకి ఇన్హేలింగ్ కెపాసిటీ పెంచడం కానివ్వండి, లంగ్ కెపాసిటీ పెంచడం వల్ల కానివ్వండి వాళ్ళకి క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ ఏవైతే ఫిల్ అయిపోయి ఉన్నాయో అవి క్లియర్ అవుతూ వస్తాయి. అది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అది కంప్లీట్గా క్లియర్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ ఎంత చల్లగా ఉన్నా కానివ్వండి, ఏ కండిషన్స్లో కానివ్వండి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ చిన్న ఉన్నప్పటి నుంచి తీసుకున్నట్టయితే కనుక ఈ బెనిఫిట్ ఉంటుంది. లేదు ఒకసారి ఆల్రెడీ ఎఫెక్ట్ అయినారు, లైక్ 6 years నుంచి ఉన్నది లేకపోతే 12 years నుంచి ఉంది అని మన దగ్గర పేషెంట్స్ వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళల్లో అంతవరకు లంగ్ కెపాసిటీ పెంచవచ్చు. దాంతోపాటు వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది కానీ కంప్లీట్ క్యూర్ అనేది కేసెస్లో లాంగ్ టర్మ్ తీసుకుంటే మాత్రమే ఉంటుందండి. ఎస్, ఓకే డాక్టర్. అయితే అలర్జిక్ రైనైటిస్లో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? రైనైటిస్ కానీ అలర్జిక్ ప్రాబ్లమ్స్తోని ఫేస్ చేసే వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? సో జనరల్గా ఎవరికైనా కానీ అలర్జీ ఉంది అంటే కనుక స్పెసిఫికలీ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అలర్జీ ఉంది లేకపోతే వాళ్ళు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో వెళ్ళడం వల్ల అలర్జీ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా మనకి 72 ప్రిక్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట, అలర్జీ టెస్ట్. సో ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దేనికి అలర్జిక్ ఉన్నారో అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ అలర్జిక్ ఉన్న వాటిలో ఇఫ్ ఇన్ కేస్ ఈ టెస్ట్ చేయించుకున్నారు, ఈ ఫుడ్కి అలర్జీ ఉంది వాళ్ళకి లేకపోతే ఈ సబ్స్టాన్స్కి వాళ్ళకి ఎలర్జీ ఉంది అనేది తెలిసినట్టయితే కనుక దాన్ని అవాయిడ్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ మనం మెడికేషన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఈ అలర్జిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఏ దానికైతే ఎలర్జీ ఉందో అది కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల కూడా ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మన లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు బెటర్ అవుతున్నా కొద్దీ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ వాళ్ళకి ఎలర్జిక్ ఉన్న థింగ్స్ని మళ్ళీ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు టెస్ట్ చేయించుకున్నట్టయితే కనుక ఆ ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. ఇఫ్ టెస్ట్ చేయించుకోలేదు అంటే కనుక వాళ్ళు తినేటప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు జనరల్గా బయట ఉన్నప్పుడు కానివ్వండి, దేనికి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి తుమ్ములు కానివ్వండి, కంటిన్యూస్గా స్కిన్లో ఎలర్జీ కానివ్వండి రావడం వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇలా అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళు ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కాకపోతే పర్మనెంట్గా రిలీఫ్ కావాలన్నట్టయితే కనుక కంపల్సరీ మెడిసిన్ హెల్ప్ అనేది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. టాన్సిలైటిస్ అండ్ అలర్జీకి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.